ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో మన ఉత్తరకాండంలో ఉన్నాము, చివరికి వచ్చాము. ఈరోజు ఉత్తరకాండంలో 81వ సర్గ నుండి 90వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. శ్రీరామచంద్ర ప్రభు అగస్త్యుని ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. దండకారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని అగస్త్యుడు వివరించి చెప్తున్నాడు. ఈ మనువు యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాకు యొక్క చివరి పుత్రుడు దండుడు, అతడు విద్యావిహీనుడై మూర్ఖునిగా జన్మించాడు. అతనికి ఆ ప్రాంతాన్ని, అరణ్య ప్రాంతాన్ని ఇతను తండ్రి ఇచ్చాడనమాట. అక్కడ ఆయన తన యొక్క మొత్తం రాజ్యాన్ని నిర్మించుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అదంతా కూడా నిర్మానుష్యంగా తయారైపోయిన తర్వాత ఈ దండుని రాజ్యం అంతా, దానికి కారణం ఏమిటి అని అన్న విషయాన్ని మన అగస్త్య మహర్షి రాముడికి చెప్తున్నాడు అనమాట. ఈ దండుడు ఒకసారి ఈ శుక్రాచార్యుడు ఎక్కడైతే ఆశ్రమం ఉందో అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ శుక్రాచార్యుని యొక్క కుమార్తెను చూసి మోహించి ఆమెను బలాత్కరిస్తాడు. అక్కడ వరకు మనం చూసాం. ఆవిడ ఏడుస్తూ కూర్చొని ఉంది. తండ్రి వచ్చే వరకు తండ్రి శుక్రాచార్యుడు వచ్చి కుమార్తె యొక్క పరిస్థితిని చూసి చాలా కోపంతో విషయాన్ని గ్రహిస్తాడు. జరిగిన విషయాన్ని గ్రహించి ఇంతటి కిరాతకమైన పనిని చేస్తాడా, తన యొక్క గురువు యొక్క కుమార్తెని ఈ విధంగా నువ్వు చేస్తాడా, ఇతనికి వినాశనం దాపురించింది. ఈ పాపకర్మ పాపాచారం చేసిన ఈ దుర్మతి అయినటువంటి ఈ రాజు, తర్వాత అతని యొక్క పుత్రులు, సైన్యము ఇప్పటి నుండి 7 రోజుల్లో వాళ్ళు పూర్తిగా నశిస్తారు. అంతేకాదు ఈ రాజ్యం ఏదైతే ఉందో ఈ అతని రాజ్యము మొత్తం ఒక 100 యోజనాల వరకు ఈ ఇంద్రుడు వచ్చి దాన్ని కాల్చివేస్తాడు. తర్వాత అక్కడ ఏ ప్రాణి కూడా నివసించదు. అన్ని స్థావర జంగమాలన్నీ కూడా ఇక్కడ మరణిస్తాయి. ఇలా నిర్మానుష్యం అయిపోతుంది పూర్తిగా ఇక్కడ అని చెప్పి శపిస్తాడు శుక్రాచార్యుడు. శపించి ఆయన కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అందరికీ చెప్తాడు, మీరందరూ కూడా దేశాన్ని బహిష్కరించి వచ్చేసేయండి, బయటకు వచ్చేసేయండి, ఇప్పుడు ఈ రాజ్యానికి వినాశనం దాపురించింది అని చెప్పి కూతురు పైన పాపం చాలా కోపగిస్తాడు. కోపగించి నీలో ఉండేటువంటి ఈ మలినత ఏదైతే వచ్చిందో అది పూర్తిగా పోయే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాత్రం ఎక్కడికి కదలద్దు, ఇక్కడ ఉండేటువంటి ఏదైతే వాతావరణం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది, నువ్వు పవిత్రంగా మళ్ళీ తయారయ్యే వరకు నువ్వు ఇక్కడే నివసించు అంటే ఆవిడ దుఃఖిస్తూ అట్లాగే ఉంటానని చెప్తుంది. తరువాత శుక్రాచార్యుడు కూడా ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ శపించిన కారణంగా మొత్తం ఆయన చెప్పినట్లుగానే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. దండుని యొక్క మొత్తం రాజ్యము, వాళ్ళందరూ సైన్యాలందరూ కూడా నాశనం అయిపోతారు. అప్పుడు వింధ్య పర్వతం నుండి శైవల పర్వతం వరకు ఉండే ఈ ప్రదేశం అంతా కూడా నివాసానికి యోగ్యం కాకుండా తయారైపోతుంది ఆ శుక్రాచార్యుని యొక్క శాపం వల్ల. అందుకే దానికి అంతకుముందు దండకారణ్యం అనే పేరు వచ్చింది. తరువాత అందరూ ఏం చేస్తారనమాట, చాలా నిర్మానుష్యంగా ఉంది కాబట్టి కొంతమంది మునులు, తాపస్సులు వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. నెమ్మదిగా ఈ మునులు వీళ్ళందరూ రావడంతో దానికి ఆ ప్రాంతానికి జనస్థానం, అంటే జనాలు సంచరించడం మొదలుపెట్టారు కాబట్టి జనస్థానం అనే పేరు కూడా వచ్చిందనమాట అని చెప్పి ఈ విషయాన్ని అగస్త్య మహర్షి రాముడికి చెప్పి, సాయంకాలం అవుతుంది, నీవు వెళ్ళి ఆదిత్యోపాసన అవన్నీ కూడా చేసుకో, సంధ్యోపాసన చెయ్యి రామా అని చెప్పి ఆయనకు గుర్తు చేస్తాడు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు బయటికి వచ్చి, ఆశ్రమం బయటికి వచ్చి తన యొక్క సంధ్యోపాసన అంతా కూడా పూర్తి చేసుకొని మరలా ఆశ్రమంలోనికి ప్రవేశిస్తారు. అగస్త్యుడు శ్రీరామునికి భోజనాన్ని ఇస్తున్నారు. ఏమిస్తున్నారంటే మధురమైన ఫలాలు, చక్కటి దుంపలు, అక్కడ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాయకూరలు అవన్నీ వేసి
చక్కగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరాముడు తృప్తిగా భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు. ఉదయమే లేచి మళ్ళీ సంధ్యావందనం అది చేసుకొని హోమాది నిత్య కర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని అగస్త్య మహర్షికి ప్రణామం చేసి ఆయన అంటాడనమాట, నాకు అయోధ్యకు వెళ్ళడానికి అనుమతినివ్వండి. మహాత్ముడైనటువంటి నీ యొక్క దర్శనం చేత నేను ఈరోజు ధన్యుడినయ్యాను. అప్పుడప్పుడు నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి నీ దగ్గరకు వస్తూ ఉంటాను అని చెప్పి అగస్త్య మహర్షికి రాముడు చెప్తున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షికి తెలుసు కదా శ్రీరాముడు ఎవరో తెలుసు ఆయనకి. అంటే రామా, నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకంటే నీవే కదా సమస్త ప్రాణులను పవిత్రం చేసేవాడువు. నేను ఎవరైతే ఒక ముహూర్త కాలమైన దర్శిస్తారో వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతారు, వాళ్ళకి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. అటువంటిది నేను నిన్ను పవిత్రం చేయడం ఏంటి? ఈ సకల ప్రాణుల్ని పవిత్రం చేసే యొక్క శక్తి ఉన్నవాడివి నీవు. ఎవరైతే నిన్ను కీర్తిస్తారో, నిన్ను తలుచుకుంటారో వాళ్ళందరూ కూడా సిద్ధిని పొందుతారు. ఈ మొత్తం ప్రపంచం అందరికీ కూడా నీవే గతివి. వెళ్ళు, నువ్వు తప్పకుండా నీ నగరానికి వెళ్ళి, అయోధ్య నగరానికి వెళ్ళి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు. ఎవరి వల్ల ఏ విధమైన భయం లేకుండా చక్కగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉండు అని చెప్పి అగస్త్య మహర్షి చెప్పిన వెంటనే ఈయన అంజలి ఘటించి అందరికీ, అక్కడ ఉన్నటువంటి మిగిలిన మునీశ్వరులందరికీ కూడా నమస్కరించి పుష్పక విమానాన్ని అధిరోహించి ఆయన అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యకు వచ్చింది పుష్పక విమానం. దిగిన వెంటనే ద్వారపాలకులతో చెప్తున్నాడు, మీరు వెంటనే వెళ్ళి భరతునికి లక్ష్మణునికి చెప్పండి, శత్రుఘ్నుడు లేడు కదా, దూరంగా ఉన్నాడు, వాళ్ళిద్దరికీ చెప్పండి నేను వచ్చానని అని చెప్పిన వెంటనే వీళ్ళు వెళ్ళి భరతుడికి లక్ష్మణుడికి విషయాన్ని చెప్తారు. వాళ్ళు వెంటనే వచ్చేస్తారు అన్నగారిని చూడడానికి. రాముడు వాళ్ళిద్దరినీ కూడా ఆలింగనం చేసుకొని, నేను ఆ బ్రాహ్మణుని యొక్క పనిని చేసి వచ్చాను, ఎవరైతే కుమారుడు చనిపోయాడు కదా దానికి నేను ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ రాజధర్మానికి అత్యవసరమైనటువంటి ఒక కార్యాన్ని నేను తలబెడదామని అనుకుంటున్నాను. అదేంటంటే రాజసూయ యాగాన్ని చేయాలి ఉంది నాకు. ఈ రాజసూయ యాగం చేస్తే ఏమవుతుందంటే నేను చేసినటువంటి ఈ పాపాలు, ఈ యుద్ధాలు, వీటి వల్ల చేసినటువంటి వాటి నుంచి కూడా నాకు విముక్తి లభిస్తుంది. మీరు నా యొక్క సోదరులు కాబట్టి మీ యొక్క సహాయంతో నేను ఆ పనిని నేను చేస్తాను, మీరిద్దరు కూడా సహాయం చేయాలి రాజసూయ యాగాన్ని చేయడానికి. అంతకుముందు మిత్రుడు ఈ యాగాన్ని చేసి వరుణత్వాన్ని పొందాడు. అలాగే సోముడు ఈ యాగాన్ని చేసి శాశ్వతమైన కీర్తిని పొందాడు. ఈ ఇహపర భాగ్యాలకు అది యోగ్యమైనటువంటి యాగం. అందువల్ల మీరు చక్కగా ఆలోచించి నాకు ఏం చేయాలన్నది మీరు ఒకసారి చెప్పండి, మీరు అనుమతినివ్వండి అని అడుగుతున్నాడు తమ్ముళ్ళని. అప్పుడు చక్కగా భరతుడు చెప్తున్నాడు, చూడు, నువ్వు మూర్తిభవించినటువంటి ధర్మానివి, సమస్త భూమండలం కూడా నీలోనే నిలిచి ఉంది. అలాగే అఖండ కీర్తిమంతుడువు నీవే. మళ్ళీ నీకు రాజసూయం చేసి నువ్వు కీర్తి తెచ్చుకోవాలా? లోకాలన్నింటికీ నీవే నాథుడవు, ఈ రాజులందరిలోనూ కూడా శ్రేష్ఠుడవు, మహాత్ముడవు. దేవతలందరూ కూడా నిన్ను చూస్తుంటే బ్రహ్మదేవుని చూసినట్లే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగే రాజులందరూ కూడా, సామంతరాజులందరూ కూడా నిన్ను తండ్రిలాగా చూస్తూ ఉన్నారు. అటువంటిది రాజసూయాన్ని ఎందుకు నువ్వు తలపెడుతున్నావు? నీవు ఈ యాగాన్ని తలపెడితే రాజవంశాలను నశించిపోతాయి. తెలుసు కదా, రాజసూయాగం అంటే మొత్తం ఛత్రపతి అంటే సార్వభౌమత్వాన్ని, మొత్తం భూమండలం పైన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకొని ఎవరైతే ఏ రాజులైతే అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా వధించి మొత్తాన్ని తన దాంట్లో చేర్చుకోవడం అనమాట. సో ఈ విధంగా రాజులందరినీ నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరూ కూడా ఎక్కడ దుష్టులైన రాజులు లేరు, అందరూ కూడా నీ మాట వింటున్నారు. అటువంటిప్పుడు ఈ యాగాన్ని ఎందుకు నువ్వు తలపెడుతున్నావు? ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా అధర్మం ఉంటే కనుక ఇట్లాంటి పనులు చేయాలి ధర్మవంతులైన రాజులు. అందువల్ల నీవు రాజసూయాగం తలపెట్టడం అనేది నాకు పెద్దగా అవసరం అని అనిపించడం లేదు అని భరతుడు చెప్తున్నాడు అన్నగారికి. అప్పుడు రాముడు ఎంతో సంతోషించి, నీవు చెప్పిన మాటలన్నీ కూడా నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, ఎంత నిర్భయంగా నీ మనసులో ఉన్న మాట నా దగ్గర చెప్పావు, అలాగే చాలా ధర్మసమ్మతంగా నువ్వు మాట్లాడావు భరత, నీవు ధర్మానికి తెలిసిన వాడవు, నువ్వు ధర్మం. అందువల్ల నేను ఇప్పుడే ఈ రాజసూయ యాగాన్ని చేయాలనే ఆలోచన నేను విరమించుకుంటున్నాను. ఎందుకంటే లోకానికి కళంకం తెచ్చేటటువంటి, అలాగే లోకంలో కష్టాన్ని తెచ్చేటటువంటి పనుల్ని ఎవరు కూడా బుద్ధిమంతులైన వారు చెయ్యరు.
మంచి మాటను ఎవరైనా చిన్నపిల్లలు చెప్పినా వినాలని అంటారు. నువ్వు నాకన్నా చిన్నవాడమైనప్పటికీ నేను నీ మాటను వింటున్నాను, నీ మాటను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి రాముడు చెప్తాడు. అప్పుడు పక్కనే లక్ష్మణుడు కూర్చున్నాడు. ఆయన అనుకుంటున్నాడు అనమాట, అయ్యో ఈయన యాగాన్ని తలపెట్టాడు కదా, సరే అని చెప్పి ఆయన చెప్తున్నాడు, నేను ఒక మాట విన్నాను, అశ్వమేధ యాగం, నువ్వు రాజసూయ యాగం వదిలేసాయి, అశ్వమేధ యాగం చేస్తే కనుక అది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని మన పెద్దలు అంటారు, మన అన్ని పాపాలు కూడా అది నాశనం చేస్తుందని అంటారు. పూర్వం ఇంద్రుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేసి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వృత్రాసురుడిని సంహరించాడు ఇంద్రుడు. ఆ వృత్రాసురుని యొక్క వృత్తాంతాన్ని ఇప్పుడు మనకు ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ వృత్రాసురుడు చాలా పెద్ద శరీరం ఉండేది అతనికి, 100 యోజనాలు లావుగా ఉండేవాడట, 300 యోజనాలు పొడుగుండేవాడట. అటువంటి కానీ అతను చాలా ధర్మాన్ని తెలిసినవాడు, కృతజ్ఞుడు, బుద్ధిశాలి అయినవాడు. అతను భూమండలాన్ని అంతటిని కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎప్పుడు అప్పటికే రాక్షసులు దేవతలు కూడా కలిసి ఉండేవారట. ఆ సమయంలో చాలా పురాతన కాలంలో అప్పుడు ఎలా ఉండేదంటే అతని యొక్క రాజ్యంలో భూమిని దున్నకుండానే పండుతూ ఉండేదట, అంత చక్కగా ఉండేదట, భూమి సారవంతంగా ఉండేది. ఆ వృక్షాలన్నీ కూడా ఒక కాలంలో కూడా అన్ని కాలాల్లోనూ కూడా పళ్ళు పూలు ఇస్తూ ఉండేవట. అయితే ఇతనికి అంత చక్కగా పరిపాలించాడు. ఈ భోగాలు ఇవన్నీ కూడా అతనికి ఏంటంటే ఇంకా విసుగుబుట్టాయి. అప్పుడు ఏం చేశాడంటే, నేను చక్కటి తపస్సు చేసి ఇంకా పై లోకాలకి నేను వశం చేసుకోవాలని ఏదో కోరికతో అతను తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. కొడుకునేమో రాజుగా చేసేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తే భయపడేది ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఇంకా ఆయనకు ఒక్కసారి భయం వేసింది, అయ్యో బాబాయ్ తన పదవికే మళ్ళీ ముప్పు వచ్చేలా ఉందని చెప్పేసి ఈ తపస్సులన్నీ కూడా వాళ్ళు భగ్నం చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. వెంటనే ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, వృత్రాసురుడు లోకాలన్నీ జయించాడు, ఇంక ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు. అతను తపస్సు చేసి వరాలు పొందాడంటే ఇంకా మన అధీనంలో అతను ఉండడు. మహాబలశాలి, తర్వాత ఉదార స్వభావుడు. అయితే కానీ ఎప్పటికైనా సరే దేవతలకు ఒక పక్కలో బల్లెల్లాగా ఉంటాడు. మీరు జాగ్రత్త, మీరు ఇప్పుడే రక్షించాలి మమ్మల్ని, ముందు చాలా ఇతని వల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది, అందువల్ల మీరు ఇతన్ని ఉపేక్షించవద్దు. దేవతలందరూ కూడా మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇతన్ని సంహారం చేసి మాకు సహాయపడండి అని చెప్పి విష్ణుమూర్తికి ఇంద్రుడు విన్నవించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, విష్ణు భగవానుడు ఏమంటున్నాడంటే, ఆయన నా భక్తుడు వృత్రాసురుడు, నేను చంపలేను. అయితే నేను ఒక్క పని చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి శక్తిని నేను 3 చోట్ల ఇస్తాను. అదేంటంటే నా తేజస్సు. అది ఒకటి ఇంద్రుని యొక్క వజ్రాయుధంలో కొంత నిక్షిప్తం చేస్తాను, రెండవది ఇంద్రునిలో కొంత నిక్షిప్తం చేస్తాను, ఇక మూడవది భూమిలో కొంత ప్రవేశపెడతాను. అప్పుడు ఇంద్రుడు వృత్రాసురుని చంపగలుగుతాడని చెప్తే వెంటనే దేవతలందరూ కూడా సంతోషించి, తప్పకుండా ఎంత తొందరగా చేస్తారో చేయండి, మేమందరం వెళ్ళి అతన్ని సంహరిస్తామని చెప్తే ఆయన ఆ విధంగానే ఆయన యొక్క తేజస్సును ఇస్తాడు. ఇచ్చిన వెంటనే వీళ్ళందరూ బయలుదేరుతారు. వృత్రాసురుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడ బయలుదేరుతారు అరణ్యంలోనికి. చూశారు, అతను మహా తేజస్సుతో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచి ఆ తేజస్సు అంతా ముల్లోకాల్ని కాల్చివేసేలా ఉందట. ఆ విధంగా తపస్సు చేస్తున్నటువంటి వృత్రాసురుడి తలపైన ఈయన వజ్రాయుధంతో మన ఇంద్రుడు గట్టిగా కొట్టాడట. కొట్టేటప్పటికీ లోకాలన్నీ కూడా భయపడిపోయాయి. ఆయన పడిపోయాడు కింద, కానీ ఇంద్రుడికి మాత్రం భయం, ఎక్కడ లేదో పూర్తిగా చనిపోయాడో లేదో అనే భయంతో ఇంద్రుడు ఒక్కసారి అతను కొట్టేసి పరుగు మొదలుపెట్టాడట. పరుగు అంటే పరుగు, లోకాలు దాటిపోయి పరుగు పెడుతున్నాడు. అంటే వృత్రాసురుడు బ్రాహ్మణుడు అనుకుంటాను. ఈ బ్రహ్మహత్యా పాతకం అతనికి వెనకే పరుగెట్టింది, ఈయన వెనకే పరుగును వెళ్తే ఈయన లోకాలన్నీ దాటిపోయి చివరి ఎక్కడికో వెళ్ళేటట్టుగా ఈ బ్రహ్మహత్యా పాతకం, ఆ పాపం అన్నది ఇతనికి చుట్టుకోవడం వల్ల ఏం చేశాడంటే నిస్తేజంగా చైతన్యరహితుడే ఒక పాములాగా చివరిలో ఎక్కడో ఉన్నటువంటి లోకంలో పడి ఉన్నాడట. పడి ఉండేటప్పటికి ఏమైంది, అప్పుడు ఈ భూలోకాలు ఇంద్రుడు లేకపోతే ఏమవుతుంది, దేవలోకం అన్నీ కూడా రాజులైన రాజ్యం అయిపోయింది. అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, చూడండి మాకే నువ్వు మాకు నీవే దిక్కు, అన్నిటినీ రక్షించేవాడు నీవే, అలాగే వృత్రాసురుని చంపడానికి సహాయం చేశావు, కానీ బ్రహ్మహత్యా దోషం అనేది ఇంద్రుడిని పీడిస్తూ ఉంది, ఇంద్రుడిని కొంచెం ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి కాపాడు అంటే అప్పుడు
విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, నన్ను పూజిస్తే కనుక అతనికి ఆ బ్రహ్మహత్యా పాతకం పోతుంది. నన్ను పూజించడం అంటే ఏం చేయొచ్చు అంటే అశ్వమేధయాగం చేస్తే, అశ్వమేధయాగం చేస్తే కనుక నన్ను పూజించినట్లే. అది చేస్తే కనుక అతనికి ఆ బ్రహ్మహత్యా పాతకం అన్నది తొలగిపోతుంది అని చెప్తాడు. చెప్తే వీళ్ళందరూ అప్పుడు ఏం చేస్తారనమాట, పాపం బయలుదేరతారు ఇంకా ఇంద్రుడి దగ్గరికి. ఎక్కడో లోకాల్లో పడి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు చేయాలి, ఇది యాగం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇంద్రుడిని చూశారు, అక్కడ పడి ఉన్నాడు పాపం. అప్పుడు ఆయన్ను ముందు పెట్టుకొని అశ్వమేధ యాగాన్ని తలపెట్టి యాగం చేస్తారు. అది యజ్ఞం సమాప్తం అయిపోయింది. వెంటనే ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి నేను ఎక్కడ ఉండాలి చెప్పండి, ఇంద్రుడిని అయితే వదిలేసాను, నాకు నేను ఎక్కడ ఉండాలి ఆ ప్లేస్ చెప్పండి అని అడుగుతుందట. అడుగుతుంటే అప్పుడు వీళ్ళన్నారు, నువ్వు ఒక్కరినే అలాగ నువ్వు భయపెట్టద్దు, నువ్వు 4 భాగాలుగా అయ్యి 4 చోట్లకు వెళ్ళు, అప్పుడు ఆ పీడ అన్నది 4కి పంచుకుంటారు అని చెప్తే అప్పుడు వెంటనే అది 4 భాగాలుగా విడిపోయి, ఒకటి వర్షాకాలంలో నీటితో సమృద్ధిగా ఉండే నదుల్లోనూ సరస్సుల్లోనూ వెళ్ళింది. బాగా నదులు వర్షాకాలంలో పొంగిపోయాయి అనుకుని ఏమవుతుంది, అక్కడ పొంగిపోతాయి కదా. సో అలాగా పాపాత్ముల యొక్క దర్పాన్ని తొలగిస్తూ ఉంటాను. అంటే అప్పుడు ఆ నదుల్లో ఉండి ఆ పాపం అంతా అక్కడ కలిసిపోయి అది వరదలు వచ్చి ఏమైనా కానివ్వండి, అది పాపాత్ములందరినీ ఆ విధంగా చేస్తాను. తర్వాత బీడు పడిపోయిన భూముల్లో ఉంటాను, పంటలు రాకుండా చూస్తాను. ఇక స్త్రీలలో కూడా ఉంటాను. స్త్రీలను కూడా అంటే వాళ్ళకి శారీరకమైన బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రూపంలో స్త్రీలలో కొంచెం గర్వం ఉంటుంది, ఆ గర్వాన్ని అణిచివేస్తాను. ఇక 4వది, ఎవరైతే సత్పురుషులను బ్రాహ్మణులను హింసిస్తారో వాళ్ళని ఆశ్రయించుంటాను, అంటే వాళ్ళకి కష్టాలను కలిగిస్తూ ఉంటాను. ఈ విధంగా బ్రహ్మహత్యా పాఠకం 4 చోట్ల ఆశ్రయం తీసుకుంది. అప్పుడు సరే నీ ఇష్టం, నీకు ఎక్కడుంటే అక్కడ ఉండి మమ్మల్ని వదిలేస్తే చాలు అన్నారు ఈ దేవతలందరూ కూడా. దేవతలందరూ సంతోషించి ఇంద్రుడికి నమస్కరించారు. చక్కగా ఈయన అన్ని పాపాల నుంచి బయటపడి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ముల్లోకాల్లోనూ ప్రశాంతంగా ఉందంతా కూడా. అప్పుడు అందరూ ఈ అశ్వమేధ యాగాన్ని చాలా కొనియాడారనమాట. అని చెప్పి లక్ష్మణుడు అన్నగారికి చెప్తున్నాడు, అశ్వమేధ యాగం అనేది ఇంత గొప్పది అని చెప్పేసి. అప్పుడు రాముడు నవ్వాడు, అలాగా, నేను ఒక కథ చెప్తాను విను, నేను కూడా అశ్వమేధ యాగం గురించి విన్నాను, అది నీకు చెప్తాను విను. అదేంటంటే, ఇలుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఇతను కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడు, చాలా ధార్మికుడు, మంచి శ్రీమంతుడు, పరిపాలిస్తూ ఉండేవాడు. సమస్త భూమండలాన్ని తన అధీనంలో ఉంచుకొని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. దేవతలు, దైత్యులు, రాక్షసులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఈ ఇలుడిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అతడికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఉండేవారు. చాలా చక్కగా అతను విరాజిల్లుతూ ఉన్నాడు రాజులాగా. అయితే ఒకరోజు ఈయన చైత్ర మాసంలో అందరూ బంధువులతోనూ వీళ్ళందరితోనూ సైన్యంతోనూ కలిసి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి తన రాజ్యంలో వేట చేశాడు, దానితో అతనికి సంతృప్తి కలగలేదు. కలగకుండా ఏం చేశాడు, వేరే రాజ్యానికి కూడా వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ వేట చేస్తూ ఉన్నాడు. అక్కడ పార్వతీదేవి సహితంగా మన శివుడు అక్కడ ఆయన పార్వతీదేవితో విహరిస్తూ ఉన్నాడట. విహరిస్తూ ఉండి పార్వతీదేవికి ఆనందం కలిగించాలని చెప్పి శివుడు స్త్రీ రూపాన్ని దాల్చి అక్కడ సరస్సులో ఆయన జలక్రీడలు చేస్తూ ఉన్నాడు. ఆయన స్త్రీలాగా మారిపోయాడు. ఈయన ఎప్పుడైతే స్త్రీలాగా మారిపోయాడో భగవంతుడు పరమేశ్వరుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి కొన్ని యోజనాల దూరం వరకు పురుష అంశాలన్నీ కూడా స్త్రీగా మారిపోయాయట. మారిపోతే ఈయన పాపం ఆ సమయంలో ఎవరు ఈ కర్దమ ప్రజాపతి కుమారుడు ఎవరైతే ఇలమహారాజు అక్కడికి వచ్చాడు తన సైన్యంతో. దాంతో ఈయన ఇలమహారాజు తర్వాత ఆయన యొక్క సైన్యం అందరూ కూడా ఆడవాళ్ళ మారిపోయారు. ఇదేంటిదని చూసేటప్పటికి పరిస్థితి ఇది వచ్చి, ఇదేంటి ఇలా అయిపోయింది, మళ్ళీ రాజ్యానికి నేను తిరిగి వెళ్ళాలి కదా అని చెప్పి శివుడి దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటాడనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, దీనికి విరుగుడు లేదు, ఈ పుంసత్వం కంటే ఏదైనా కావాలంటే కోరిక ఇస్తాను, ఇది మాత్రం నేను ఇవ్వలేనని చెప్తాడు. అప్పుడు వెంటనే పార్వతీదేవి వైపు ఆయన నమస్కరించి, అమ్మా నీకు తెలుసు, తల్లివి కాబట్టి నీకు తెలుసు, నాకున్నటువంటి బాధ నీకు అర్థమైంది కదా, నీ దర్శనం నాకు వ్యర్థం కాకూడదు, నీ చల్లని నేత్రాలతో కరుణించి మమ్మల్ని చూడమ్మా, మా యొక్క సమస్యను నువ్వు తీర్చాలి అని చెప్తే అప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుందంటే, ఆ రాజర్షి యొక్క మనసులోని ఆవేదనను గ్రహించి, సరే నేను పరమశివుడు కలిసి నేను ఒక సగం వరం ఇస్తానంతే, సగం వరం ఆయన ఇస్తాడు, నా నుంచి నేను ఒక వరాన్ని ఇస్తాను, అది నీకు కావాల్సింది ఏదో కోరుకో అని చెప్తే అప్పుడు ఇతను అంటాడు, సరే నీవు నా యందు ప్రసన్నురాలు అయ్యావు కాబట్టి
నేను కనీసం 1 మాసం పురుషుడిగా ఉండే, 1 మాసం స్త్రీగా 1 మాసం పురుషుడిగా ఉండేటట్లు అనుగ్రహించు అని చెప్తే తథాస్తు అంటుంది ఆవిడ. వెంటనే ఈయన ఒక స్త్రీగా మారిపోతాడట. ఇల మహారాజు కదా, ఇలా అనే స్త్రీగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఇది ఇంకొకటి ఏంటంటే, ఈయన స్త్రీగా ఉన్నప్పుడు ఆ పురుష సంబంధించినటువంటి ఏమి గుర్తురావు, అలాగే పురుషుడిగా ఉన్నప్పుడు ఈ స్త్రీగా సంబంధించినవి ఏమి గుర్తురావు, ఆయన అంతా మర్చిపోతాడు. సో ఇది ఆయనకు వచ్చింది పాపం. సరే, ఈయన అతిలోక సుందరిగా మారిపోయాడు, స్త్రీగా మారిపోయాడు. చుట్టుపక్కల సైన్యం అందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు కాబట్టి వీళ్ళందరూ చక్కగా కేరింతలు కొడుతూ అక్కడ ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. అంత మర్చిపోయారు పాతవన్నీ కూడా. సో వనవిహారం చేస్తూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉండగా ఒక చోట చంద్రుని యొక్క కుమారుడు బుధుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటే వీళ్ళందరూ అక్కడ గొడవ చేస్తూ ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు కదా. ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే అంత అతిలోక సుందరి కళ్ళ ముందు ఇలా ఆవిడ కనిపించగానే ఇతను మోహపడి వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. తపస్సు చేసుకుందామని వచ్చాడు, తపోభంగం అయిపోయింది. అందరూ అక్కడికి వెళ్ళారు, ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు అందరినీ అడుగుతున్నారు, చెలికత్తులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ అడుగుతున్నారు, ఎవరు ఈవిడికి వివాహం అయిందా, ఏంటి విషయం అంటే వాళ్ళు ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడనమాట, బాగా ఆయనే ఆలోచించాడు. రాజర్షి కదా, అతను కూడా ఎంతో తపస్సు చేస్తున్నాడు. బాగా ఆలోచించేటప్పుడు విషయం అర్థమైంది. ఇతను శాపగ్రస్తులై వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు నేను ఈమెను వివాహం చేసుకోలేను, వీళ్ళందరూ కూడా అడ్డొచ్చేలా ఉన్నారు, సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెప్పి వీళ్ళందరినీ కూడా మీరు కింపురుషులుగా మారిపోండి అని చెప్పి వాళ్ళకి శపించాడు ఈ రాజు. అప్పుడు వాళ్ళు కింపురుషులుగా మారిపోయారు. కింపురుషులు అంటే తలంతా కూడా ఏదో జంతువులా ఉంటుందట, తర్వాత శరీరం ఏదో మానవ శరీరం ఉంటుందంటే అదొక రకమైన జాతి కింద వాళ్ళు మారిపోయారు. సరే, మీరందరూ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉండండి, కొండలపై నివసిస్తూ ఉండండి, మీకు అందరికీ కూడా కింపురుషులే మళ్ళీ భర్తలుగా వస్తారు, మీరు మీ జీవితాలు చూసుకోండి అని చెప్పారు. సరే, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు పాపం. ఆ విధంగా ఆ జాతి ఏర్పడిందట. సరే, ఇప్పుడు ఇలాని చూసి నిన్ను చూస్తే నీకు వివాహం చేసుకోవాలని నేను చూస్తూ ఉంటా అంటే అప్పుడు ఈవిడ అంటుంది, నాకు కూడా ఇష్టమే, నేను కూడా ఎవరు లేకుండా తిరుగుతూ ఉన్నాను ఇక్కడ, నువ్వు మంచిదే, నేను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్తే సరే, వెంటనే చక్కగా వివాహం చేసుకొని ఆవిడతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. 1 నెల అయిపోయింది, చైత్రమాసం అయిపోయింది. వైశాఖ మాసం ఉదయం లేచేటప్పటికి ఇల మహారాజు లేచి వస్తున్నాడు లోపల నుంచి. ఇతనికి తెలుసు, ఎవరైతే బుధుడికి అంత విషయం తెలుసు కాబట్టి ఇతనికి అర్థమైంది. వెంటనే ఇతను అంటున్నాడు, ఇదేంటి, నేను అరణ్యానికి వచ్చాను, వేటకు వచ్చాను, నా వాళ్ళందరూ ఏమైపోయారు అని అడుగుతున్నాడు పాపం. అడుగుతుంటే ఏం లేదు, ఏమవ్వలేదు, కంగారు పడద్దు, వాళ్ళందరూ పెద్ద రాళ్ళ వర్షం కురిసింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఆ రాళ్ళన్నీ పడిపోయి చనిపోయారు వాళ్ళందరూ కూడా. అంటే అయ్యో, నీకు చాలా బాధపడిపోయాడు ఈయన, నేను ఎలాగా నా వాళ్ళందరూ చనిపోయారు, నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, నా రాజ్యానికి వెళ్తాను, నా పెద్ద కుమారుడు శశిబిందు అని ఉన్నాడు, అతను రాజుగా చేస్తాను, అందరినీ పోగొట్టుకుని నేను ఎలా జీవించను అని చాలా వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటే ఈయనేం చేస్తున్నాడంటే స్త్రీగా ఉన్నప్పుడు ఆ భార్యగా స్వీకరించవచ్చు, పురుషుడైతే తిరుగుతూ ఉంటాడు, ఏముందిలే అని చెప్పి ఈయనేం ప్లాన్ చేస్తున్నాడు, ఎందుకు ఎక్కడికి వెళ్తావు, అంత వైరాగ్యం ఎందుకు నీకు, చక్కగా ఇక్కడ అంతా బాగుంది కదా, 1 సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉండు, నీకేం పర్వాలేదు అని చెప్పి పాపం నీకు అంతా మంచి జరిగేటట్లు నేను చూస్తానని చెప్పి ఈయన ప్లాన్ చేస్తున్నాడు. సరే, పాపం ఉండిపోయాడు ఈయన. మళ్ళీ స్త్రీగా మారాడు, మళ్ళీ భార్యగా ఈయన స్వీకరించాడు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడట. అయితే ఈ పాపం నెల మారుతూ ఉన్నాడు, నెల అయోమయంలో ఉన్నాడు ఈయన అంతా కూడా. సరే, ఇదంతా విన్న తర్వాత ఈ భరతుడు లక్ష్మణుడు ఇలా రాముడిని అడుగుతున్నారనమాట. అయితే బాగానే ఉంది, ఈవిడ ఈ 1 సంవత్సరం పాటు ఈ విధంగా ఇలా సంవత్సరం కాపురం చేసింది కదా అతనితో, బుద్ధునితో, ఇంకా తర్వాత ఏం జరిగింది, మాకు చాలా ఉత్సాహంగా ఉంది, ఏం జరిగిందంటే అప్పుడు ఈ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత బుధుడు ఏం చేస్తాడంటే, పాపం ఇన్నాళ్ళు ఇలాగ శాపగ్రస్తుడే ఉన్నాడు కదా అని చెప్పి అందరికి కబురు పంపిస్తాడు, ఇట్లా పాపం బాధపడుతూ ఉన్నాడు, అతనికి పురుషత్వాన్ని ప్రాప్తించేలాగా చూడాలి అని చెప్పి బుధుడు గొప్ప ఎవరిని మునుల్ని వాళ్ళందరికీ కబురు పంపిస్తాడనమాట, దానికి సహాయం చేయండి మీరు అందరూ అని. అప్పుడు అక్కడికి అందరూ కూడా అరిష్టనేమి, దుర్వాసుడు, చవనుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళతో అంటాడనమాట, పాపం ఇతనికి ఈ శాపగ్రస్తుడి నుంచి బయటికి రావాలి, ఇతను ఈ కర్దమ ప్రజాపతి అయినటువంటి ఆయన యొక్క కుమారుడు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే, అయితే ఈ లోపల ఈ విషయాన్ని తెలిసి కర్దముడు స్వయంగా తన కొడుకు యొక్క పరిస్థితిని గమనించి ఆయనే బ్రాహ్మణులందరినీ వెంటబెట్టుకుని వస్తాడనమాట. అప్పుడు అంటాడనమాట, శివుడికి ప్రీతి కలిగించాలి ఇప్పుడు మనం, ఆయన కదా ఇది ఇచ్చాడు ఈ శాపాన్ని,
ఆ శివునికి ప్రీతి కలిగించాలి అంటే మనం అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి. అది అసలు విషయం ఇక్కడ. అది దానికంటే మరొకటి శ్రేయస్సు కలిగించేటువంటిది మరొకటి లేదు. అందువల్ల మనం అశ్వమేధ యాగం చేద్దామని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కూడా అంగీకరిస్తారనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అక్కడ బుధుని యొక్క ఆశ్రమంలోనే ఈ గొప్ప యజ్ఞాన్ని చక్కగా వాళ్ళందరూ కూడా నిర్వహిస్తారు. అప్పుడు శివుడు చాలా సంతుష్టుడయ్యాడు. వారి ముందు ప్రత్యక్షమై చెప్తాడు, మీ భక్తికి నేను సంతోషించాను, మీ యజ్ఞం చేత నేను సంతృప్తి చెందాను. ఇప్పుడు ఈ ఇలుడికి ఏమి శుభాలు మీరు కలగాలని కోరుకుంటున్నారు అది నాకు చెప్పండి, అతనికి కావలసిన వరాలని మీరు కోరుకోండి అంటే అప్పుడు బ్రాహ్మణులంతా కూడా పురుషత్వం ప్రాప్తించేలాగా చూడమని అడుగుతారనమాట. అప్పుడు వెంటనే ఆయన అది అనుగ్రహిస్తాడు. వెంటనే ఈ ఇలా పురుషునిగా మారిపోతుందన్నమాట. సో బ్రాహ్మణులు కూడా అక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఈల మహారాజు తన యొక్క కుమారుణ్ణి రాజుగా చేస్తాడు. తాను ప్రతిష్టానం అనేటువంటి మరో రాజ్యాన్ని స్థాపించుకొని రాజ్య పరిపాలన చేస్తాడు. చాలా రోజులు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసి శరీర త్యాగం చేస్తాడు. తరువాత అతని పుత్రుడైనటువంటి పురూరవుడు బుధుని ద్వారా జన్మించినటువంటి ఈవిడ స్త్రీగా ఉన్నప్పుడు జన్మించినటువంటి పురూరవుడు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని చక్కగా రాజ్య పరిపాలన చేస్తాడనమాట. దీనితో మనకు 90వ సర్గ అయిపోయింది. అంటే మనకు 81 నుండి 90 వరకు ఉండేటువంటి ఈ సారాంశాన్ని ఈరోజు మనం చూసాము. వచ్చే వారం 91 నుంచి 100వ సర్గ. ఇందులో అశ్వమేధయాగం ఇవన్నీ కూడా చాలా చక్కటి ఘట్టాలు ఉన్నాయి. లవకుశులు శ్రీరామ కథను గానం చేస్తారు. నిండు సభలో శ్రీరాముడు తన కుమారుల యొక్క గానాన్ని వినడం, తర్వాత సీత అక్కడికి రావడం, తర్వాత సీత రసాతలంలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనం చూస్తాం వచ్చేవారం. ఈరోజు ఇంతటితో ముగిద్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.